హలో ఆల్మోస్ట్ ఇది 3 months బ్యాక్ తీసిన వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు శైలజ లక్ష్మి. చిన్న లైఫ్ స్టైల్ అప్డేట్స్ని చేస్తూ ఉంటాను ఛానల్లో. మా బాబు పేరు హరీక్ష. ఇది ఎగ్జాక్ట్గా వాడి బర్త్డే ముందు షూట్ చేసిన వ్లాగ్. హోమ్లెస్ నీడీ పీపుల్కి ఫుడ్ని షేర్ చేద్దామని అనుకున్నాము. అట్లీస్ట్ అరౌండ్ 100 అండ్ అబవ్ మెంబర్స్కి. తినేయాలమ్మా అది వాడి కోసమని సగ్గుబియ్యం పాయసం చేశాను. వాడికి తినిపించేసి ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసా. ఇక్కడ నేను చింతపండు పులిహోరకి కావాల్సినవన్నీ కట్ చేస్తున్నాను. ముందుగా అల్లం కట్ చేస్తున్నాను చిన్న ముక్కల కింద కట్టెల్లో వేయడం కోసం. కట్టెల్లో అయితే బేగా అయిపోతాయి కదా, అండ్ చిన్నగా కూడా వస్తాయి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లేదు అంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కూడా చూడొచ్చు. నాకు కంప్లీట్గా ఫస్ట్ టైం ఇంత ప్రిపరేషన్ అన్నది. ఎప్పుడు అమ్మనే చూశాను ఎక్కువ వంటకాలు ఎంతమందికైనా ఈజీగా వండేయడం. ఇప్పుడు నేను చేస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అంత పెద్ద యుటెన్సిల్స్ కూడా ఉండవు కదా, ఇద్దరే ఉండే ఫ్యామిలీలో. నైబర్స్ నుంచి అడిగి తెచ్చుకున్నాను అనమాట పెద్ద గిన్నెని. తెచ్చుకుంటూ దానిపైన లిడ్ కూడా మర్చిపోయాను. అంత అవగాహన ఉండదు కదా మనకి. తర్వాత దాన్ని ఫాయిల్తో కవర్ చేయాల్సి వచ్చింది. వీడియో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తూ ఉన్నాను. కంప్లీట్ ప్రిపరేషన్ని చూస్తూ ఉండండి. ప్రతి కుకింగ్లో ప్రోస్ అండ్ కాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మరి దాని నుంచే కదా గెయిన్ చేసేది గుడ్ ఎక్స్పీరియన్స్ని. ఇక్కడ నేను చిల్లీస్ అండ్ జింజర్ని 2 కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టామరిన్ని నానబెడుతూ ఉన్నాను. కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టేస్తాను, బేగా అవుతుంది కాబట్టి. చింతపండు రైస్ ఉడికించడానికి ముందే నానబెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా సరిపడినంత క్వాంటిటీ మాత్రం చూస్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి చేసుకోండి. నేను కూడా మా అమ్మనే అడిగి చేస్తూ ఉన్నాను దేనికి ఎంత వేయాలని. నాకు కూడా తెలియదు కాబట్టి చిన్న క్వాంటిటీస్ అయితే ఎంతో కొంత మెజర్ చేసి వేసేసుకోగలుగుతాను. బట్ ఇది అరౌండ్ 100 మెంబర్స్కి కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. సో ఖచ్చితంగా నేను మమ్మీని అడిగి చేస్తూ ఉన్నాను. పులిహోరతో పాటు కొంచెం క్రంచ్ ఎలిమెంట్ కూడా ఉండాలని ఫ్రైమ్స్ కూడా ఫ్రై చేద్దామని ముందు ఆయిల్ వేసాను. అది డీప్ ఫ్రై చేసేసాక అప్పుడు పోపు దినుసులు వేద్దామని. ఇక్కడ మొత్తం నేను 2 to 3 బ్యాచెస్లో ఫ్రై చేశాను. ఒక 3 ప్యాకెట్స్ అవి అలా పక్కన పెట్టేసుకున్నా. ముందుగా సరిపడినంత ఇంగువ వేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను 10 kilos రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గ పోపు దినుసులు వేస్తున్నాను. సో 10 kgs రైస్ కాబట్టి మమ్మీ నాకు ఎలా మెజర్మెంట్ చెప్పారంటే, నువ్వు గ్లాస్తో మెజర్ చేసుకుంటే 1 గ్లాస్ 1/2 kg కాబట్టి దాంతో 4 glasses 1 kg అవుతుంది కదా. సో అదే గ్లాస్తో నేను ఒక్కొక్క గ్లాస్ పోపు దినుసులు తీసుకున్నాను అనమాట. లైక్ శనగపప్పు అయితే సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను. అదే ఆవాలు అయితే టీ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు చూసి ఉండొచ్చు. సేమ్ గ్లాస్తో అయితే ఎక్కువైపోతాయి కాబట్టి చేతి వచ్చేస్తుంది. మనం దేవుడికి ఎలా అయితే మనం వాడినవి పెట్టామో, కొత్తవి ఎట్లా అయితే యూజ్ చేస్తామో పక్కన పెట్టి, అలానే నేను వీళ్ళకి కూడా కొత్తగా ప్యాక్ చేసుకున్నవి అప్పుడే తీసుకొచ్చిన గ్రాసరీస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇంతమంది ఆర్ఫన్స్కి ఫుడ్ని షేర్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు, అండ్ బ్లెస్డ్గా కూడా అనిపించింది. డొనేట్ అన్న వర్డ్ యూజ్ చేయలేకపోతున్నాను. ఇది మేము డొనేషన్ కింద అస్సలు అనుకోవట్లేదు. చిన్నప్పుడు ఎన్నో చేసినా కూడా మాకు అది చాలా టైమ్లీ హ్యాపీనెస్గానే అనిపించేది తప్పితే ఏదో ఒక సేవ చేస్తున్నాం, లేని వాళ్ళని చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇక్కడ టీ గ్లాస్తో 3 రకాలు వేసాను. ఒకటి మినపప్పు, పెసరపప్పు, అలానే ఆవాలు కూడా సేమ్ టీ గ్లాస్తో ఒక్కొక్కటే వేసాను. మిగతావన్నీ రైస్ ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ చేస్తానో అదే గ్లాస్తో వేసాను. యాక్చువల్గా అమ్మ చెప్పారనమాట, పెసరపప్పు వేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, వేసి చూడు అని. విధంగా వేసాక అందరికీ మేము షేర్ చేసేదాకా మాకు కొంచెం మిగిలితే మేము తిన్నాము. చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇంగువ నుంచి మిస్ చేయకుండా అన్నీ వేసానేమో అచ్చం టెంపుల్ స్టైల్లో స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడు కరివేపాకు లాస్ట్లో వేస్తూ ఉన్నాను. ముందుగా వేస్తే బాగా వేగిపోయి బాగోదు కదా. అండ్ అలానే ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేస్తున్నాను. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి.
ఇంకా నా దగ్గర ఉన్నది పెద్దది ఒకటే గిన్నె కాబట్టి నాలో ఫియర్ చూడండి. దాన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తూ ఉంటే ఆయిల్ కదా కొంచెం భయం వేసింది. చాలా వేడిగా ఉంటుంది కదా, పెద్దవాళ్ళ దగ్గరలో లేకపోతే కష్టాలు ఇలానే ఉంటాయి మరి. ఇక్కడ మీరు చూసినట్లుగా నేను ఫస్ట్ పోపు దినుసులు వేపేశాను. వడియాలు వేపిన తర్వాత సేమ్ ఆయిల్లో పోపు దినుసులు వేపేశాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒకటే పెద్ద వెసలు కాబట్టి. తర్వాత రైస్ని కుక్ చేసి అందులో పోపు దినుసులు వేసేసి మిక్స్ చేస్తాను. ఇలా ఉన్న దాంట్లోనే ప్లాన్డ్గా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఒకటే వెసల్ కనుక ఉంటే నాలా మీరు ఇలానే చేసుకోండి. లేదు అంటే 2-3 ఉంటే కనుక మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే రైస్ నేను కొంచెం కొంచెంగా మెజర్ చేసుకుని దాన్ని వాష్ చేసి గిన్నెలోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. ఒకేసారి వాటర్ వేద్దామని. నేను 10 కిలోస్కి తగ్గట్టు మెజర్ చేసుకున్నానండి. యాక్చువల్గా 20 కిలోస్ తీసుకున్నాం రైస్ మేము. అలాంటివి ఏ అకేషన్ వచ్చినా మేము ప్లాన్ చేసుకుని ఇలాగే షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మెజర్ చేసుకునే రైస్కి సరిపడినంత వాటర్ వేస్తూ ఉన్నాను. ఎక్కువ వేయలేదండి నేను. ఖచ్చితంగా నేను స్టీమ్కి కుక్ చేస్తున్నాను. లెక్కగా సాల్ట్ కూడా వేసేసాను. ఒక్కసారి కలుపుకుంటూ దగ్గరే ఉండి చూసుకుంటుంటే పెద్ద మంట పెట్టుకుని ప్రాబ్లం ఉండదు. ఏమాత్రం మాడకుండా చాలా బాగా కుక్ అవుతుంది. నేను చేసిన అన్నిటికన్నా నాకు కష్టమైన ప్రాసెస్ ఏదనిపించిందంటే చింతపండు నుంచి గుజ్జు తీయడం. ఎందుకంటే ఒకసారి రాదు, కనీసం 2-3 టైమ్స్ అయినా తీయందే. దాన్ని మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి థిక్గా. ఒక పక్క రైస్ ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేను ఈజీ అయిపోతుంది కదా అని చింతపండు గుజ్జు తీస్తూ ఉన్నాను. ఇలా తీసిన గుజ్జుని అంతా ఒక స్ట్రెయినర్తో యూజ్ చేసి వేరే బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను. చింతపండు మాత్రం మీరు ఎంత పులుపు వేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ చూసి తీసుకోండి. ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంది. 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ తగ్గింది కనుక ఫాయిల్ని ర్యాప్ చేద్దామని ఫాయిల్ తీస్తూ ఉన్నాను. మీ దగ్గర లిడ్ ఉంటే అసలు ఫాయిల్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నా దగ్గర లిడ్ లేదు కనుక నేను ఫాయిల్ని ర్యాప్ చేస్తూ ఉన్నాను. నాకైతే రైస్ అస్సలు మాడకుండా మూత లేకపోయినా కూడా డైరెక్ట్గా ఫ్లేమ్ మీదే యూజ్ చేసినా కూడా చక్కగా ఉడికిపోయిందండి. దగ్గరే ఉండి చూసుకోవడం వల్ల. మనం చేసేది ఏదైనా మనసు పెట్టి చేస్తే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఫాయిల్ని ర్యాప్ చేసేసి చింతపండుని మరిగించుకుంటే రైస్ అయిపోయే టైంకి చింతపండు కూడా మరిగిపోతుంది. ఇంకా రైస్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిన తర్వాత నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. అలానే కొంచెం రైస్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను పూర్తిగా ఉడికిపోయాక. ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే తీసి కలుపుకోవడానికి బాగుంటుందని. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేడిగానే ఉంటాయి కాబట్టి వేసేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. లేదు అంటే మీరు లాస్ట్లో కూడా పోపు దినుసులను వేపి వేసుకోవచ్చు పెద్ద యుటెన్సిల్స్లో. అలానే కొంచెం ట్యూమరిక్ని కూడా పైన స్ప్రింకిల్ చేసేసి సరిపడినంత మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా లాస్ట్లో కొంచెం చింతపండు గుజ్జులో బెల్లం వేస్తూ ఉన్నాను. వేసిన కొంచెం బెల్లం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా చింతపండు ఉడికిపోయాక మిక్స్ చేసిన పులిహోరలో వేసేసి కలిపేయడమే. ఈ గ్యాప్లో మేము ఆల్రెడీ వడియాలన్నిటినీ ర్యాప్ చేసి పెట్టేసాము ప్లాస్టిక్ ర్యాప్లో. ఇప్పుడు మా వారు ఒకసారి నేను ఇంటర్వెల్స్ తీసుకుని కలుపుతూ ఉన్నాము. పెద్దగా ఉంది కదా, చెయ్యి పెయిన్ వచ్చేస్తూ ఉందన్నమాట. నేను సాల్ట్ ఆల్రెడీ రైస్లోనే మిక్స్ చేసేసా కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఏది ఎక్కువ తక్కువలు అవ్వలేదు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి చాలా బాగా కుదిరింది. డీమార్ట్లో ఇలాంటి ఫుడ్ ఫాయిల్స్ దొరికినాయండి. ఫుడ్ స్టోరేజ్కి నెక్స్ట్ ఇలానే ఫుడ్ షేరింగ్కి బాగా పనిచేస్తాయి కూడా ఇవి. అవే మేము ఒక ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాం. ఒక ప్యాక్కి 50 ఉన్నాయి అవి. ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ సైడ్ కొంచెం వడియాలు పెట్టేసి ర్యాప్ చేసినవి, తర్వాత పులిహోర ప్యాక్ చేసాము. దట్స్ హౌ వి డిడ్. ఇప్పుడు ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి ఫుడ్ని షేర్ చేసేయటమే. అప్పుడు టైం మధ్యాహ్నం కరెక్ట్గా 12:30 అవుతూ ఉందండి. ఇంకా మా బాబుని కూడా రెడీ చేసేసాం. వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు ప్యాకింగ్లో. యూజువల్గా ఆర్ఫనైజెస్లో అయితే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తూనే ఉంటారు కాబట్టి రోడ్ మీద ఉంటూ వాళ్ళకి టైంకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి షేర్ చేద్దామని అనుకున్నాము మా వారు నేను. వాళ్ళకే ఇస్తూ ఉన్నాము. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. बताओ ना कितने लोग हैं? 5 ही। 3 साल होने वाला है तो। क्या नाम है इसका? हरिक्सा। और एक है? हाँ। ठीक है ना? गुड बॉय। भाई ये लो
बच्चे का बर्थडे హ్యారీ హ్యాపీ आणि इच्छा ना हिनेव कशी आहे मैले गोरखनाथमध्ये वाढतो त्यामध्ये गोरखनाथ హ్యారీ ఇచ్చానా ఇచ్చేమ్మా ఇచ్చే అన్న తీసుకు ఇంకోటి అంటే ఉన్నా హరి హరి